నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీకి దారాదత్తం చేయడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించింది. మార్కెట్ యార్డు పరిధిలోని 2 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో లీజుకు ఇవ్వడం పట్ల రైతు నేతలు మండిపడుతున్నారు. ఈ అక్రమ కేటాయింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తారు. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రైతులు పండించిన పంటను భద్రపరుచుకోవడానికి తగినన్ని గోడౌన్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఉన్న స్థలాన్ని రాజకీయ కార్యాలయాలకు ఇవ్వడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన మార్కెట్ యార్డు స్థలాన్ని రాజకీయం చేయడం చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ప్రక్రియను చేపట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని వారు ప్రశ్నిస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి భారతీయ కిసాన్ సంఘ్ నంద్యాల జిల్లా తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు వచ్చేసి స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరముల లాంగ్ లీజ్తో ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఎందుకంటే చట్ట విరుద్ధమైన చర్య. ఎక్కడా చట్టంలో ఈ విధంగా ఇవ్వచ్చని లేదు. రైతులతో సంతకాలు చేసినాము, వాళ్ళతో సంతకాలు చేసినాము, వీళ్ళతో సంతకాలు చేసినాము అని చెప్పేసి అనైతికంగా ఒక రాజకీయ పార్టీకి కేటాయించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు వచ్చేసి విస్తీర్ణం పెరిగింది. కేసుకినాలు తెలుగుగంగా ఎస్ఆర్బీసీ సరిగా లేని రోజులలోనే విస్తీర్ణం తక్కువ ఉన్న రోజుల్లోనే ఫ్యూచర్ ప్లాన్తో ఈ మార్కెట్ యార్డులకు స్థలం కేటాయించడం జరిగింది. విస్తీర్ణం పెరిగింది, పొలం పెరిగింది. రైతులు పంటలు పెట్టుకోవడానికి గోడౌన్స్ లేవు. ఉన్న గోడౌన్స్ ప్రైవేటు వాళ్ళకు లీజుకి ఇచ్చారు. కాబట్టి దీన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సంబంధిత ఈ యొక్క ల్యాండ్ కేటాయించిన సంబంధిత అధికారులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు కూడా ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి తీవ్రంగా భారతీయ కిసాన్ సంఘ్ ఖండిస్తుంది. మార్కెట్ యార్డులో ఉండేటువంటి పొలాన్ని ప్రముఖ రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము వాళ్ళకు దారతత్వం చేసేందుకు మేము ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే కాలంలో రైతులకు గోడౌన్లు నిలువ ఉంచుకొని కూడా స్థలాలు లేకుండా పోతున్నాయి. ఉంటే పంటలలో రోడ్డు మీద ఆరబోసుకుంటున్నారు. ఏదన్నా కానీ పెట్టుకోవాలని చేయాలని కానీ ఉన్నాయి. కాస్త కూస్తో స్థలాలు ఉన్నాయి కానీ ఈ పప్పులు బెల్లాలకు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో రైతు మనగడే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేము ఖండిస్తున్నాము.